But like anything done in public, especially for God, అయితే బాహ్యాటంగా మరి మనం ఏం చేసినా ప్రత్యేకంగా దేవుని కొరకు మనం సమాజంలో చేసేటువంటి కార్యాలు, there will be criticism and there will be persecution. మరి దానికి వ్యతిరేకమైనటువంటి మాటలు కూడా ఉంటాయి, హింసలు కూడా కలుగుతూ ఉంటాయి. So some people didn't like the fact that when we came up on stage, me and my wife had our shoes on. మరి కొంతమందికి నేను నా భార్య ఇక్కడ వేదిక మీదకి వచ్చినప్పుడు షూస్ వేసుకోవడం కొంతమందికి నచ్చలేదు. Some people were angry that Priya didn't cover her head when she was on stage. మరి కొందరికైతే ప్రియ గారు వేదిక మీద ఉన్నప్పుడు తలకి ముసుగు వేసుకోలేదు అని కోపగించిన వారు ఉన్నారు. Now immediately I can tell that these people didn't listen to my message about dead works. ఆ మాటలు వినంగానే అసలు నేను చెప్పే వాక్యాన్ని వీరు అర్థం చేసుకోలేదు, వినలేదు అని నేను చెప్పేయగలను. But today we see that there are so many Christians who are quick to pick up stones to cast. అయితే ఈరోజు క్రైస్తవులు కూడా అనేకులు తొందరగా రాళ్ళు తీసుకొని మన మీద కొట్టడానికి సిద్ధపడేవారు ఉన్నారు. These Christians, ఈ క్రైస్తవులు they don't see the truth about God's word, that God sees the heart. మరి దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు అని చెప్పబడే వాక్యాన్ని వారు అర్థం చేసుకోవట్లేదు. You know, Jesus said, heal the sick, cleanse the leper, raise the dead. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా రోగులను స్వస్థపరచుడి, మరణించిన వారిని లేపనెత్తుడి అనేటువంటి మాటలు చెప్పారు. Unless we're going to hospitals and shutting them down because we're healing everybody, మరి మనం అందరినీ కూడా మరి స్వస్థపరుస్తున్నాం కనుక అది హాస్పిటల్కి వెళ్ళకుండా చేస్తూ ఉన్నప్పుడు, or unless we're going to graveyards and shutting them down because we're raising everyone from the dead, మరి అందరినీ కూడా మృతంలోంచి లేపుతూ ఉన్నప్పుడు మరి సమాధి దగ్గర వెళ్లకుండా ఆపుతూ ఉన్నట్టయితే, we have no right to pick up stones to cast. మరి అలాగ చెయ్యట్లేదు అని అంటే మనం రాళ్ళు వేసేటువంటి అధికారం కూడా హక్కు కూడా మనకి లేదు అని అర్థం. Jesus said, he who is without sin, let him cast the first stone. అయితే యేసు ప్రభువారు కూడా చెప్తూ మీలో పాపం లేని వాడు మొదటి రాయి వేయండి అని చెప్పాడు. There is nobody perfect, and now Jesus gave us perfection as a gift. మరి ఎవరు కూడా పరిపూర్ణమైనటువంటి వారు లేరు, అయితే పరిపూర్ణత అనేది యేసు ప్రభువారు ఒక వరంగా మనకు అనుగ్రహించాడు.